జెండా కావాలా 100 రూపాయలు కావాలా? అక్కడ కూర్చున్న తాతను అడదాం, జెండా కావాలా 100 రూపాయల నోటు కావాలని. రండి. బాబాయ్ నమస్తే. బాబాయ్ తిన్నారా? సరే, చిన్న గేమ్ ఇది, మీకు తెలుసు కదా, జెండా పండుగ. జెండా కావాలా 100 రూపాయలు కావాలా? నిజంగానే ఇప్పుడు 100 రూపాయలు తీసుకున్నారనుకో, ఏదైనా తింటారు, జెండా తీసుకుంటే ఏం చేయలేరు, రెండింటి ఏది తీసుకుంటారు? జెండే కావాలి. సెల్యూట్ బాబాయ్. జెండాతో పాటు 100 రూపాయలు కూడా మీకే. తెలుగు తమిళనాడా? ఓకే, సాపడచ్చా? తెలుగు వచ్చా? ఓ బలేడా ఉన్నా నువ్వా? సరేగానే, ఇదేం తెలుసా? భారత్ మాత. సరే, చిన్న గేమ్ నా మన ఇద్దరికే. చూడు, ఇది ఉంది, డబ్బు ఉంది, రెండింటిలో ఒకటి తీసుకోవాలా? ఏది తీసుకుంటావు? డబ్బు తీసుకుంటావా? నువ్వు కానీ జెండా తీసుకొని ఉంటే నీకు జెండాతో పాటు ఇంకో 100 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చుంటారు, 2 వాళ్ళకి ఇచ్చుంటా. అర్థమైందే? బాబాయ్ తెలుగా తమిళ? తెలుగేనా? ఏ ఊరు మంది? విజయవాడ. ఎన్ని రోజులుగా ఉన్నారు ఇక్కడ? సంవత్సరం నుంచి ఉన్నారా? సరే, కానీ ఇదేం తెలుసా బాబాయ్? రేపే. సరేనా? అవును, చిన్న గేమ్ మన ఇద్దరికి. సరేనా? ఇటు పక్క జెండా ఉంది, ఈ చేతిలో 100 రూపాయలు ఉంది. వాళ్ళ రెండింటిలో మీరు తీసుకోవాలనుకుంటే ఏది తీసుకుంటారు గురుగారు? జెండా తీసుకుంటారు. ఇప్పుడు 100 రూపాయలు అయితే మీకు ఏదైనా తినగలుగుతారు, జెండా అయితే ఏం చేసుకోలేరు. జెండే కావాలా? సెల్యూట్ బాబాయ్. అలాగే ఈ 100 రూపాయలు కూడా మీకే, మా సంతోషం కోసం. థ్యాంక్ యూ బాబాయ్, లవ్ యూ. జై హింద్. వందే మాతరం. భారత్ మాతాకి జై.